అత్యంత ధనికుడు ఇతను. హైదరాబాద్ ఉన్నటువంటి కట్టడాలు, హైదరాబాద్ ఉన్న సంస్కృతి ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంకా తక్కువైనా మేము భావిస్తూ ఉన్నాం. ఈ జీవవైద్య సదస్సు గురించి మేము అనుకోలేదు, యాక్చువల్గా మాకు తెలియకుండానే మేము 3 నెలల క్రితమే సెప్టెంబర్ 30 అని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత మాకు తెలిసింది, ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి సాఫ్గా జరగాలే జీవవైద్య సదస్సు, దేశానికి ప్రతిష్ట అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రతిష్ట కూడా ఉంది. ఇప్పుడు ఆ సదస్సు ఎందుకండి? జీవులు అంతరించకపోతా ఉన్నాయి, అవి ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి దాని మీద సదస్సు. ఎందుకు అంతరించకపోయినా ఈరోజు హైదరాబాద్లో 2400 చెరువులు ఉండేటువంటి హైదరాబాద్ నగరం చుట్టుముట్టు ప్రాంతాల్లో 175 చెరువులు ఎందుకు ఉన్నాయి? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా ఎందుకు నాశనం అవుతా ఉన్నాయి? గుట్టలు మొత్తం మాయమవుతా ఉన్నాయి. ఇది అంత పర్యావరణానికి ముప్పు కాదా? పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నటువంటి ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, అదేవిధంగా మనుషులు కూడా చనిపోతూ జీవితాలు అంతరించకపోతున్న ప్రాంతంలో జీవవైద్య సదస్సు పెట్టి దానికి జీవవైద్య సదస్సు అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చర్యలు తీసుకున్నారనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారే, మరి అంతకన్నా ముందు ఏమైంది ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రాంతం? ఒక హైటెక్ సిటీ, 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినంత మాత్రం అభివృద్ధి కాదండి. ఇక్కడ తినడానికి తిండి లేకుండా పూర్తి బీదరికంగా పోతా ఉన్నారు, వలసలు పోతా ఉన్నారు, ఆరోగ్యం క్షీణించకపోతా ఉంది. ఎందుకు అవుతుంది అనేది ఎవరు మాట్లాడట్లేదే. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నాయకులు కూడా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి తెలంగాణని ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటన చేయండి. లేకపోతే ఇస్తారా ఇవ్వరా ఏదో ప్రకటన చేయండి. మీరు కాలయాపన చేస్తూ రోజుకొక మనిషి చనిపోతూ రోజుకు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతుంటే, అయ్యో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ తరలిపోతున్నాయంట. సాఫ్ట్వేర్ కంపెనీలతో మాకు ఉండాలని మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఆంధ్ర వచ్చినా, రాయలసీమ వచ్చినా, చాలా మంది నార్త్ ఇండియన్స్ ఇక్కడ బిజినెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళకి ఏముంటుందండి? 75% బిజినెస్ అంతా కూడా మార్వాడీస్, ఇతర రాష్ట్రాల వాళ్ళే చేస్తా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళకన్నా ఎక్కువగా. వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారే. ఖచ్చితంగా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము చెప్తా ఉన్నాం క్లియర్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు మా బిడ్డనే, మా తమ్ముడే, మా అన్ననే అని భావిస్తా ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి లేని బాధ మీకెందుకు? ఇంకా మనకు అన్నదమ్ముల వరుస ఉంటుంది, రకరకాల రక్త సంబంధాలు ఉంటాయి. ప్రజలుగా మనం కలిసి ఉండడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. మీరు వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో అయిపోతుంది, నక్సలైట్ రాజ్యం వస్తుంది, లేకపోతే ఇంకో పెద్ద ఏదో అయిపోతుంది, మనం ఇక్కడ ఉండడానికి ఉంటుందో లేదో, వ్యాపారాలు పెట్టుకోమో అంటే ఇంకోటి, హైదరాబాద్ నగరం వల్లే ఈ తెలంగాణ సమస్యని తేల్చకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాచివేత ధోరణితో ఉన్నాయంటారా? హైదరాబాద్ కీలకం. హైదరాబాద్కి సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ నగరం డెవలప్ అవ్వలేదు, అంటే అభివృద్ధి చెందలేదు. హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి సీమాంధ్రలో ఉన్నట్టయితే సీమాంధ్ర నేతలు హైదరాబాద్ గురించి ఎంత పట్టుబట్టేవాళ్ళు? ఒక్కటండి, ఈ హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ గుర్తుపట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి చెందింది. ప్రపంచ పటంలో హైదరాబాద్ గారు గత 400 చరిత్ర ఉంది హైదరాబాద్ నగరానికి. అలాంటి నగరం ఒకటి లేకపోవడం వల్ల హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం కాబట్టి ఈ పెట్టుబడులన్నీ ఏమైపోతాయనే భయంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చా? ఉంది, అది కూడా ఉంది. అంటే వాళ్ళు ఒక్కసారి గమనించాలి, ప్రభుత్వం నాయకులకు ఉంది. నాయకుల గురించి నేను చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్ అనేది కనుమరుగైపోయింది, అక్కడ తెలియదు, ఎవరికి తెలియలేదు. ఈ రోజు తెలుస్తుంది హైదరాబాద్ అనేది. మేము వచ్చిన తర్వాత, అభివృద్ధి చేసిన తర్వాత హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది అని అనుకుంటే పొరపాటు అండి. ఇది అప్పుడు ఒక చరిత్రాత్మక సంఘటన, ఒక ప్రతిష్టాత్మకమైన నగరం ఇది. అప్పుడు 5వ నగరమే ఇది. ఇప్పుడేం పెద్దగా నెంబర్ 1కి రాలే. ఇండియాలో హైదరాబాద్ అనేది నెంబర్ 1కి వచ్చింది అంటే వాళ్ళు ఆశ్చర్యపోలేదు, మా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిందానికి. అప్పుడు 5వ నగరమే, ఇప్పుడు 5వ నగరమే. అప్పుడు ఉన్నటువంటి హాయిగా ఉన్నటువంటి వాతావరణం, చల్లగా ఉండేటువంటి వాతావరణం, చెరువులు, నీళ్లు తాగడానికి, వర్షం పడితే నీళ్లు ఇళ్లకు నీళ్ళు వచ్చేటండి. చెరువులో నిండిన తర్వాత గ్రావిటీ ద్వారా ఇళ్లకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఎక్కడ చూసినా కలుస్తాం. చెరువులు అనేది చూడండి, ఏ ఒక్క చెరువు అయినా మీరు కెమెరా తీసుకుపోయేదండి, ఏ ఒక్క చెరువు, ప్రతి చెరువు తాగడానికి నీళ్లు ఉండేటువంటి చెరువులు ఈ రోజు కాళ్ళు కడుక్కోవడానికి కూడా లేని పరిస్థితి. కనీసం బర్రెలు, పశువులు తాగడానికి కూడా లేనటువంటి కలుషితమైనటువంటి నీళ్లు ఉండే పరిస్థితి ఉంది. ఎక్కడ ఉందండి అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఈ నాయకులందరూ కూడా సీమాంధ్ర ప్రాంతంలో పేద ప్రజలను దోపిడీ చేసి కాంట్రాక్టులు అవతారాలు ఎత్తి డబ్బులు సంపాదించుకొని వాళ్ళు రాజకీయంగా అవతారం ఎత్తి వాళ్ళు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో, రింగ్ రోడ్ల చుట్టుముట్టు ప్రాంతాల్లో
రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుంది అనేది ఆ భూమిని గెలవదు, కానీ వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట.